ఈరోజు సండే కదా, నేను అనుకున్నానండి చికెన్ కర్రీ చేసుకొని వామ్ చారు చేసుకొని వేడి అన్నం చేసుకొని వేడి వేడిగా తిందాం అనుకున్నాం. అయితే ఈలోగా నేను రసం చేశాను, చికెన్ కర్రీ చేశాను. అన్నం కోసం అని బియ్యం కడుగుతునేటప్పుడు మా అబ్బాయి వచ్చి, అమ్మ మా ఫ్రెండ్ వస్తానన్నాడమ్మా, వాడి కోసం ఏదైనా చెయ్యమ్మా అని అడిగాడు. అయితే బియ్యం కడిగేశాను నాన్న, ఆ బియ్యంతోనే చికెన్ పలావ్ చేస్తాను కుక్కర్లో అన్నాను. అయితే చికెన్ పలావ్ కుక్కర్లో చేశాను, చాలా టేస్ట్గా వచ్చింది. కుక్కర్లోకి ఆయిల్ నెయ్యి వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న టమాటా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని కారం ధనియాల పొడి పసుపు చికెన్ మసాలా టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని శుభ్రం చేసుకున్న చికెను పెరుగు కస్తూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని కడిగి ఉంచుకున్న బియ్యం వేసుకొని నీళ్లు వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్ పలావ్ చాలా చాలా టేస్ట్గా ఉందండి.